రంజాన్ మాసంలో హిందూ సోదరులు ఉపవాస దినాలు పాటిస్తున్న ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసి మత సామరస్యాన్ని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఉపవాస దినాలు పాటిస్తున్న ముస్లిం సోదరులకు మంగళగిరి నియోజకవర్గం నవులూరులో నవులూరు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రుద్రు కోటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బత్తుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. నమాజ్ అనంతరం ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో హాజరై ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ముస్లిం పెద్దలు మాట్లాడుతూ, రంజాన్ మాసంలో ఉపవాస దినాలు పాటిస్తున్న ముస్లిం సోదరులకు రుద్రు కోటేశ్వరరావు, బత్తుల శ్రీనివాసరావులు ఇఫ్తార్ విందు ఇవ్వడం సంతోషకరమైన విషయమన్నారు. ఇలాంటి విందుల వలన శాంతియుత వాతావరణం, మత సామరస్యం పెంపొందడం, కలిసిమెలిసి సుఖశాంతులతో జీవించడానికి శుభపరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ముస్లిం ప్రముఖులు ఎండి అజీం, టీడీపీ నాయకులు మర్రి యేసుబాబు, కొత్తా శ్రీనివాసరావు, కొల్లి వెంకట్రావు, తాడిబోయిన వెంకటేశ్వర్రావు, గంగయ్య, ఉడుతా వెంకటేశ్వర్రావు, దేశబోయిన వెంకట్రావు, తోట శ్రీనుబాబు, బత్తుల నాగరాజు, తెల్లమేకల నాగేశ్వర్రావు, పొన్నం శ్రీను తదితరులు పాల్గొన్నారు. ముస్లిం సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో, మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మంత్రి గారైన లోకేష్ బాబు గారి స్ఫూర్తితో ఈరోజు 22వ రోజున నవులూరు గ్రామంలో ముస్లిం సోదరులందరికీ కూడా ఇఫ్తార్ విందు భోజనం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో కూడా ముస్లిమ్సు అన్ని వర్ణాల వాళ్ళు అందరూ కలిసిమెలిసి ఈ రంజాన్ పండుగని సుఖ సంతోషాలతో ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. నవులూరు గ్రామంలో ఉన్నటువంటి అలాగే అందరి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు. మరి ముస్లింలకు ఎంతో పవిత్రమైనటువంటి పండుగ రంజాన్ పండుగ. ఎంతో కఠినంగా మరి ఉపవాసం దీక్ష చేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరులకు గ్రామంలో మరి హిందూ ముస్లింలకు వాళ్ళ యొక్క స్నేహభావాన్ని చూపుతూ మరి బత్తుల శ్రీనివాసరావు గారు మరి రుద్రు కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ముస్లిం సోదరులకు మరి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నిజంగా గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా కలిసిమెలిసి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి కార్యక్రమాలు మరి ముస్లిమ్సు మరి హిందూసు క్రిస్టియన్స్ అందరూ కూడా ఐకమత్యంగా ఉండి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తామని పార్టీ పరంగా పార్టీని కూడా ఎంతో ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. రంజాన్ పర్వమాసంలో ఈరోజు 22వ రోజు నవలూరు ఉపవాస దీక్షాపరులకు ముస్లిం సోదరులందరికీ బత్తుల శ్రీనివాసరావు గారు వారి టీం తరఫున ఉపవాస విరమణ దీక్ష పరులందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. ఇది ఎంతో ఆహ్వానించదగినటువంటి పరిణామం. ఇది మత సామరస్యానికి, కలిసిమెలిసి ఉండే వాతావరణానికి, శాంతియుతమైనటువంటి వాతావరణానికి ఇది మంచి సుపరిణామం అని మేము మరి విన్నవించుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉండాలని, ఆత్మీయ సమావేశాలు, ఆత్మీయ కలయికలు ఇది జరుగుతూ ఉండాలని, ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరినొకరు సహించుకొని జీవితాన్ని గడపాలని, ఒకరి కష్టసుఖాల్లో మరొకరు పాలు పంచుకునేందుకు ఈ కార్యక్రమాలు చాలా దోహదపడతాయని, ఒక మంచి శాంతియుతమైనటువంటి వాతావరణం గైకొనేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని మా నవలూరు ముస్లిం సోదరులందరి తరఫున ఈరోజు భోజనాలు ఏర్పాటు చేసినటువంటి సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.